జ్యోతిషాయ జ్యోతిషాంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్ర రాహువులు కలిసి ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలని ఆ జాతకుడు పొందుతాడు అనేది తెలుసుకుందాం. చంద్ర రాహుల యుతిని గ్రహణ యోగం అని కూడా అంటారు. అయితే చంద్రుడి యొక్క లక్షణాలు రాహు యొక్క లక్షణాలు చూసినట్టయితే చాలా పూర్తిగా విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి ప్లానెట్స్ చంద్రుడు రాహువు కూడాను. చంద్రుడు వచ్చేసి శుభగ్రహము, రాహువు ప్రబలమైనటువంటి పాపగ్రహము. అది కాక రాహుకి రవిచంద్రులు ఇద్దరితోనూ తీవ్రమైన శత్రుత్వం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో చంద్ర రాహుల యుతి కనుక ఉన్నట్టయితే అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయా, పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయా అనేది పరిశీలిద్దాము. సాధారణంగా చంద్రుడి యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు, అలాగే ఉత్సాహానికి, చురుకుదనానికి, వీటికి కారకత్వం వహించేటువంటి గ్రహము చంద్రుడు. అలాగే కొంతవరకు ఔషధులకి కారకుడు. ఇటువంటి శుభగ్రహమైనటువంటి చంద్రుడు రాహువుతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? సాధారణంగా జాతకంలో గ్రహాల ప్రభావాలు, ఫలితాలు విశ్లేషణ చేసేటప్పుడు లగ్నం నుంచి, చంద్రుడి నుంచి కూడా మనం ఫలితాల్ని అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అంటే చంద్రుడు జాతకంలో అంత ముఖ్యమైనటువంటి ఒక గ్రహము. అయితే రాహువు ప్రబల పాపగ్రహము. రాహు యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే రాహు మోసానికి, అలాగే అవకాశవాదానికి, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండగలగడం, ఇటువంటి లక్షణాలకి కారకత్వం వహించేటువంటి గ్రహము రాహువు. కొంతవరకు సూయిసైడల్ టెండెన్సీకి కూడా రాహు ప్రధానమైనటువంటి కారకత్వాన్ని వహిస్తూ ఉంటాడు. అలాగే మాదక ద్రవ్యాలు తీసుకోవడము, పొగ త్రాగడము, మద్యం సేవించడము, ఇవన్నీ కూడా రాహు యొక్క కారకత్వాలకి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు. అయితే చంద్ర రాహులు సాధారణంగా కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు రాహు యొక్క మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్, అంటే అతని యొక్క పాపత్వము, దోషము చంద్రుడి మీద ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సాధారణంగా వారిలో మానసికమైనటువంటి కొంత సమస్యలు ఉండడము, డిప్రెషన్కు లోనవుతూ ఉండడము, సూయిసైడల్ టెండెన్సీస్ ఉండడము, ఇవి ప్రధానంగా కనపడుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతిసారి, అంటే రాహుచంద్రులు కలిసిన ప్రతిసారి ప్రతి ఇంట్లోనూ అలాగే ఉంటాయని చెప్పడానికి లేదు. కొన్ని స్థానాల్లో, కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్లో అటువంటి టెండెన్సీస్ని ఇస్తాడు ఈ రాహువు చంద్రుడితో కలిసినప్పుడు. అయితే చంద్రరాహులు యుతి జరిగినప్పుడు చంద్రుడు బలంగా ఉండి కేంద్ర కోణాల్లో కనుక ఉన్నట్టయితే రాహుతో కలిసి ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాల్ని ఈ రెండు గ్రహాల యుతి అనేది కలుగజేస్తుంది. అయితే రాహుకి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు ఇచ్చేటువంటి హౌసెస్ 3, 6, 10, 11. ఈ హౌసెస్లో రాహు ఉన్నప్పుడు కూడా కొంతవరకు బెనిఫిట్ రిజల్ట్స్ని ఆ జాతకుడు పొందుతాడు. వెరసి చంద్రరాహువులు కలిసి కేంద్ర కోణంలో ఉన్న 3, 6, 10, 11లో ఉన్నా కానీ బెనిఫిట్ రిజల్ట్స్ని ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. అయితే రాహు కూడా కొన్ని రాశుల్లో బలంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అటువంటి రాశుల్లో కనుక రాహు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రాహువు వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు, అలాగే మిథున రాశిలో కూడా. అలాగే కుంభము స్వక్షేత్రం అని చెప్తారు, కన్య అనేది కూడా ఇంకో సిద్ధాంత ప్రకారం స్వక్షేత్రం. ఇటువంటి స్వక్షేత్రము ఉచ్చలో ఉన్నట్టు రాహువు చంద్రుడితో కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే మేషము, వృషభము, కర్కాటకము, వీటిలో రాహు యొక్క స్థితి చంద్రుడితో ఉంటే శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి బలాబలాలు, అలాగే శుభాశుభ ఫలితాలని నిర్ధారణ చేసేటప్పుడు ఏ ఇంట్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నాయనేది చాలా ముఖ్యము. అలాగే ఏ నక్షత్రాల్లో ఈ రెండు గ్రహాలు ఉన్నాయి, అది చంద్రుడికి రాహుకి కూడా అనుకూలమైనటువంటి కంపాటబుల్ నక్షత్రాల్లో కనుక ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరిద్దరూ కలిసినప్పుడు శుభగ్రహాలు కూడా వారితో కలిసి ఉండి, లేదా శుభగ్రహాల వీక్షణ నుండి, ముఖ్యంగా గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే
ఒకవేళ దోషం ఏదైనా ఉన్నా కానీ చాలా మటుకు నెల్లిఫై అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చంద్ర రాహుల యుతి ఉన్నప్పుడు ఏదైనా ఒక హౌస్లో. ఇక ఇదే చంద్రరాహుల యుతి ప్రతి ఇంట్లో అంటే లగ్నం మొదలుకొని ద్వాదశ స్థానం అంటే వ్యయం వరకు కూడా ఎటువంటి ఫలితాలు ఉన్నాయని మనం బ్రీఫ్గా కనుక పరిశీలించినట్లయితే, లగ్నంలో చంద్రరాహుల యుతి ఉన్నప్పుడు చంద్రుడు కనుక వీక్గా ఉండి మ్యాలిఫిక్ అయి ఉంటే, ఉదాహరణకి కృష్ణపక్షంలో పుట్టినట్టయితే చంద్రుడు మ్యాలిఫిక్గా ఉంటాడు ఆ జాతకుడికి. అలాగే నీచ పొంది శత్రువు గ్రహాలతో కూడుకుని చంద్రుడు ఉండి వీక్గా మ్యాలిఫిక్గా కానీ ఉండి రాహుతో ఉన్నట్టయితే లగ్నంలో ఆ జాతకుడికి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉండడము, మెంటల్ ఇల్నెస్, సైకలాజికల్ ఇష్యూస్ ఉండడము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అదే చంద్రుడు లగ్నంలో ఉచ్చలో ఉండడం, ఉదాహరణకి వృషభ లగ్నము, లేదా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకంటే చంద్రుడు రాహువు ఇద్దరు కూడా ఊహాశక్తికి సంబంధించినటువంటి ప్లానెట్స్. అటువంటి చంద్రుడు బలంగా, చంద్రుడు రాహువు ఇద్దరు కూడా పాజిటివ్గా లగ్నంలో కనుక ఉన్నట్టయితే వారి ఇమాజినేషన్ పోర్ట్ఫోలియో అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాళ్ళు క్రియేటివ్ పర్సన్స్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ కాంబినేషన్స్. అంటే వాళ్ళు ఒక మంచి మూవీ డైరెక్టర్స్గా, అలాగే క్రియేటివ్ పర్సన్స్గా పేరు తెచ్చుకోవడానికి, అటువంటి కెరియర్లో స్థిరపడడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తుంది చంద్రరాహుల యుతి లగ్నంలో. ఎందుకంటే అటువంటి డైరెక్షన్ లేదా ఇతర క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎక్కువగా ఇమాజినేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. అంటే ఆ ఇమాజినేషన్తో ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడము, లేకపోతే ఒక చిన్న స్టోరీ చెప్పడము, ఇటువంటివి చేయగలడంలో వాళ్ళకి ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది. ఉదాహరణకి యానిమేషన్ మూవీస్ తీయడము, గ్రాఫిక్స్, ఇటువంటి వాటిలో మంచి నైపుణ్యం ఇవ్వడానికి చంద్రరాహుల యుతి బాగా ఉపయోగపడుతుంది. అయితే కొంతవరకు మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉండడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, అంటే వారు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా ప్రెడిక్ట్ చేయలేము. అయితే మనసు మాత్రం చాలా సున్నితంగాను చాలా సాఫ్ట్గా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చంద్రరాహుల యుతి లగ్నంలో ముఖ్యంగా ఉన్నప్పుడు. అయితే ఈ చంద్రరాహుల యుతి లగ్నంలో ఉన్నప్పుడు మ్యారేజ్ మాత్రం కొంతవరకు డిస్టర్బ్ అయ్యి చాలా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం కల్పించేట్టు ప్లేస్మెంట్ చంద్రరాహుల యుతి లగ్నంలో. ఎందుకంటే రాహు దృష్టి చంద్రుడు 7th మీద ఉండడమే కాకుండా కేతు కూడా 7th లో ఉంటాడు కాబట్టి. ఇటువంటి లగ్నంలో చంద్రరాహుల యుతికి గురు దృష్టి కనుక ఉన్నట్టయితే చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ నలిఫై అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రరాహులు కలిసి 2nd హౌస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉంటే మానిటరీ గెయిన్స్, వివాహం అయిన తర్వాత మంచి మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏమాత్రం కొద్దిగా వీక్గా ఉన్నా, మ్యాలిఫిక్ ప్లానెట్స్తో రిలేషన్ ఉన్నా కానీ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, ఫినాన్షియల్ లాసెస్, సడన్ లాసెస్, అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అంటే కుటుంబ కలహాలు, ఇటువంటివి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ 2nd హౌస్లో చంద్రరాహువులు. వేరేసి చంద్రరాహువులు ఎక్కడ ఉన్నప్పటికీ సాధారణంగా తల్లి యొక్క ఆరోగ్యం కూడా కొంత దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మాతృకారకుడు కాబట్టి. అయితే ఈ 2nd హౌస్లో ఉన్నప్పుడు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉండము. రవి కూడా తోడైనట్టయితే వారికి మల్టిపుల్ మ్యారేజెస్, బ్రోకెన్ మ్యారీడ్ లైఫ్, ఇటువంటివి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక 3rd హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే మంచి ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులుగా ఉండడము, స్ట్రాంగ్గా ఉంటే ఎటువంటి పని అయినా సరే అనుకున్నది సాధించే వరకు పట్టుబట్టి విడవకుండా దాన్ని సాధించడము, ఇటువంటి మంచి రిలేషన్, మంచి రిజల్ట్స్ని చంద్రరాహులు 3rd హౌస్లో ఉన్నప్పుడు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో, ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్స్లో వీటిలో రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ చంద్రరాహు ఇన్ 3rd హౌస్. అయితే వారి బ్రదర్స్ వల్ల వాళ్ళు కొంతగా సమస్యలు రావచ్చు. బ్రదర్స్తో రిలేషన్స్ కొద్దిగా స్ట్రెయిన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది చంద్రరాహుల యుతి 3rd హౌస్లో. 4th హౌస్లో చంద్రరాహుల యుతి కొద్దిగా కేర్ఫుల్గా స్టడీ చేయాల్సినటువంటి కాంబినేషన్. ఎందుకంటే అది మాతృస్థానము, సుఖస్థానము, ల్యాండెడ్ ప్రాపర్టీస్, వెహికల్స్, దీనికి సంబంధించిన స్థానం కాబట్టి, అలాగే అర్లీ ఎడ్యుకేషన్, ఇన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్కి సంబంధించిన స్థానం 4th హౌస్ కాబట్టి 4th హౌస్లో చంద్రరాహుల యుతి ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే అర్లీ లైఫ్లో బ్రోకెన్ ఎడ్యుకేషన్ ఉండడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవాల్సి రావడము, అలాగే తల్లికి అనారోగ్యం ఉండడము, లేదా తల్లితో మనస్పర్ధలు కలగడము, ఇటువంటి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చంద్రరాహుల యుతి 4th లో. అయితే స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, పాజిటివ్గా కూడా ఉన్నట్టయితే, అంటే బెనిఫిక్ ఆస్పెక్ట్స్, జూపిటర్ ఆస్పెక్ట్ ఉన్నట్టయితే వారికి ఎడ్యుకేషన్లో మంచి హైట్స్ని రీచ్ అవ్వడము, అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ని వారు పర్చేస్ చేసుకోగలగడము,
ఓన్ హౌస్ని సంపాదించుకోగలము. ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఉదాహరణకి శుక్రుడు కూడా తోడినట్లయితే 4th హౌస్లో ఇటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేది మనం చాలా మటుకు రావడానికి అవకాశం ఉండేటువంటి కాంబినేషన్ 4thలో కూడా చంద్రరాహుల యుతి వల్ల. అలాగే 5th హౌస్లో చంద్రరాహుల యుతి కూడా కొద్దిగా క్రిటికల్ కాంబినేషన్ అని చెప్పాలి. అది సంతానాన్ని దెబ్బతీసేటువంటి కాంబినేషను. సంతానం లేకపోవడము లేదా సంతానంలో ఏదో ఒక సమస్యలు రావడము వారి అభివృద్ధి విషయంలో. అయితే ఈ చంద్రరాహుల యుతి 5thలో ఉండి బుధుడు, శుక్రుడు, గురువు ఈ 3 లేదా ఏదో ఒక ప్లానెట్ స్ట్రాంగ్గా వారితో రిలేట్ అయి ఉంటే మాత్రం జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యము అలాగే మంత్రసిద్ధి కలగడానికి బాగా ఉపకరించేటువంటి ప్లేస్మెంట్ చంద్రరాహుల యుతి 5th హౌస్లో. అలాగే మూవీస్కి సంబంధించినటువంటి ఫీల్డ్స్లో కూడా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ 5th చంద్రరాహు. ముఖ్యంగా 12th నాడు కూడా 5thలో చంద్రరాహులతో కనుక యుతి చెంది స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు డైరెక్టర్స్గా అంటే ఇమాజినేషన్ పవర్ ఎక్కువగా ఉండి ఒక కథని అల్లి దానికి అందంగా చూపించగలగడం, ఒక ఊహాలోకాల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్ళడం, ఇటువంటి వాటిలో ఎక్స్పర్టీస్ ప్రావీణ్యం కలిగిన వారుగా వారు ఉంటారు. అలాగే 6th హౌస్లో కనుక చంద్రరాహులు ఉంటే అది చాలా వరకు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము. అలాగే రవి యొక్క బలము 6th లార్డ్, 10th లార్డ్, 9th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి రిలేట్ అయి ఉంటే ఈ చంద్రరాహులతో వారి గవర్నమెంట్ ఉద్యోగం, ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో మంచి జాబ్స్ చేయడము, ఇటువంటి మంచి ఫలితాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే చంద్రరాహులు కనుక 6th హౌస్లో ఉండి నెగిటివ్గా వీక్గా ఉంటే ఎప్పుడు జాబ్స్ మారుతూ ఉండడము, జాబ్లో స్టెబిలిటీ లేకపోవడము, లైఫ్లో ఒక జాబ్ స్టేబుల్గా చేయలేకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి క్రిటికల్ ప్లేస్మెంట్ 7th హౌస్లో చంద్రరాహుల యుతి. వీరు మనుషులు చాలా మూడీగా ఉండడం, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడము, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియకుండా ఉండడము, ఇటువంటి ట్రెండ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ కలిసి ఉన్నా లేదా 7th హౌస్ని చూస్తున్నా కానీ చంద్రరాహుల్ని సాధారణంగా మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి కూడా రిలేట్ అయ్యి ఉంటే 7thలో కానీ లగ్నంలో కానీ ఉంటే బ్రోకెన్ మ్యారేజ్ లైఫ్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే స్ట్రాంగ్గా కనుక ఉండి 9th లార్డ్ అండ్ 12th లార్డ్తో రిలేషన్ కనుక ఉంటే చంద్రరాహులకి ఫారిన్ ట్రావెల్ చేసి బిజినెస్ నుంచి కావచ్చు, జాబ్ నుంచి కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవడము, వెల్త్ని సంపాదించడం కూడా ఇస్తుంది ఇదే చంద్రరాహుల యుతి 7th హౌస్లో ఉన్నప్పుడు. అంటే ఫారిన్ ట్రిప్స్ ద్వారా మనీ సంపాదించడం అనేది వీరికి చాలా బాగా కలిసి వచ్చేటువంటి ఒక అంశము. 7thలో చంద్రరాహుల యుతి స్ట్రాంగ్గా ఉండి 9th అండ్ 12th లార్డ్తో మంచి రిలేషన్ కలిగి ఉన్నట్టయితే. అలాగే 8th హౌస్ అనేది కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా పరిశీలించేటువంటి ప్లేస్మెంటు. ఇక్కడ 8th హౌస్లో కనుక రాహు స్ట్రాంగ్గా ఉంటే చంద్రుడితో ఇన్హెరిటెన్స్ నుంచి లాభం రావడము, అంటే ఏదైనా ఆస్తి తగాదాల్లో ఉన్నా కానీ అది కోర్టు కేసులో వచ్చి వీరికి రావడము, లాంటి పాజిటివ్ రిజల్ట్స్, సడన్ మనీ గెయిన్, ఫినాన్షియల్ గెయిన్స్ రావడము, ఇటువంటివి ఇస్తారు. కానీ చాలా మటుకు సూసైడల్ టెండెన్సీస్, ఇటువంటి ఒక నెగిటివ్ షేడ్స్ని ఎక్కువ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఇది 8thలో చంద్రరాహుల యుతి. ముఖ్యంగా 12th లార్డ్ కూడా అక్కడ చేరుకుని ఉన్నట్టయితే 2nd లార్డ్తో 7th లార్డ్తో వీరిలో ఎవరితో అయినా రిలేట్ అయ్యి ఉండి చంద్రరాహులు కనుక 8thలో ఉంటే సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తారు. అదే 9th లార్డు, 5th లార్డు, బుధ, గురు ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నట్టయితే రీసెర్చ్ ఫీల్డ్లో బాగా ముందుకెళ్ళడము, అందులో పేరు తెచ్చుకోవడం, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ మనం గమనించవచ్చు. అలాగే ఇంకొక చాలా యునిక్ ప్లేస్మెంట్ చంద్రరాహుల్ది 9th హౌస్. 9th హౌస్లో పాజిటివ్గా ఉన్నట్టయితే వీరు చాలా ధార్మికమైన వ్యక్తులుగా ఉండడము, చాలా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడము, తమ యొక్క మంచి గుణాల చేత, ఆదర్శవంతమైనటువంటి గుణాల చేత, భావజాలం చేత 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తారు. చంద్రరాహులు స్ట్రాంగ్గా ఉండి బెనిఫిక్ హౌసెస్లో ఉండి, అంటే శుభగ్రహాలు ఇంట్లో ఉండి శుభగ్రహాలతో కలిసి కానీ చూడబడుతూ కానీ ఉన్నట్టయితే. అదే చంద్రరాహులు 9thలో వీక్గా ఉండి చంద్రుడు కానీ రాహు కానీ నీచ పొంది మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కనుక రిలేట్ అయి ఉంటే వారు కొద్దిగా అక్రమమైనటువంటి సంపాదన, అలాగే అనైతికమైనటువంటి జీవన విధానము, దీంట్లో వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కల్పిస్తుంది ఇదే చంద్రరాహుల యుతి 9th హౌస్లో. మాదక ద్రవ్యాలు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పనుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 10th హౌస్ కూడా చంద్రరాహులు చాలా మంచి ప్లేస్మెంటు. ఇందులో చంద్రుడు కానీ రాహు కానీ బలంగా ఉన్నప్పుడు వారు ఒక పబ్లిక్ ఫిగర్గా ఎదగడము, కెరీర్లో చాలా హైట్స్కి రీచ్ అవ్వడము, బిజినెస్లో కూడా చాలా మంచి గెయిన్స్ తెచ్చుకుని ఒక బ్రాండ్గా ఉండడము, ముఖ్యంగా పాపులారిటీ ఇన్ పబ్లిక్, అంటే పబ్లిక్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము,
ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ మనం 10th చంద్రరాహుల యుతి వల్ల గమనించవచ్చు. ఉదాహరణకు తులా లగ్నానికి చంద్రరాహులు కనుక 10th ఉంటే చంద్రుడు స్వక్షేత్రము 10th లార్డ్ చంద్రుడు 10th రాహుతో కలిసి ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. అంటే ధార్మికమైనటువంటి జీవితము, 10 మందికి రోల్ మోడల్గా ఉండడము, ఇటువంటి ఒక మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. అయితే 11th హౌస్లో కూడా చంద్రరాహుల యుతి చాలా మంచిది. ఇటు వచ్చి నెగిటివ్గా ఉంటే ఫ్రెండ్స్ వల్ల మోసానికి గురవడము, తన చుట్టూ తనకి హామ్ చేసేటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఉండడము, ఇటువంటివి గమనించవచ్చు. స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఫ్రెండ్స్ వల్ల లాభం పొందడము, చాలా హై ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్స్తో ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని చూడవచ్చు. కానీ చిల్డ్రన్ పోర్ట్ఫోలియో మాత్రం చాలా దెబ్బతిని చిల్డ్రన్ లేకపోవడము, లేదా చిల్డ్రన్ లేట్గా కలగడము, పిల్లలు లేదా వారి వల్ల వీళ్ళు సమస్యలు ఎదుర్కోవడం లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 11th కనుక చంద్రరాహుల్ నెగిటివ్గా ఉన్నట్టయితే. అదే 12th చంద్రరాహుల్ యుతి నెగిటివ్గా ఉంటే మెంటల్ వరీస్, ఎప్పుడు ఒక సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడము, సైకాలజిస్ట్ని కలవాల్సి రావడము, ముఖ్యంగా బుధుడు ఇంట్లో కనుక్కున్నట్టయితే ఇటువంటి నెగిటివ్ ట్రేట్స్ని గమనించవచ్చు. పాజిటివ్ ట్రేట్స్ని చూసినట్టయితే 9th లార్డ్ కానీ 7th లార్డ్ కానీ రిలేషన్ కలిగి 12th చంద్రరాహులు ఉంటే వారు ఫారిన్ ట్రిప్స్ ద్వారా మంచి వెల్త్ను సంపాదించడం, ఫారిన్లో సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం కల్పించేటువంటి ప్లేస్మెంట్ చంద్ర ప్లస్ రాహు ఇన్ 12th హౌస్. అయితే ఈ ప్లేస్మెంట్ వల్ల ఎలాంటి రిజల్ట్స్ కలుగుతాయని ఒక 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ని చూసి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదట మహాత్మా గాంధీ గారి చార్ట్ చూసుకున్నట్టయితే తులా లగ్నము, లగ్నంలో బుధ శుక్ర కుజ, 7వ ఇంట గురువు, 2వ ఇంట శని, చంద్ర రాహులు రాజ్యంలో, కేతువు 4వ ఇంట. అయితే ఇక్కడ గురువు వక్రించి ఉండడం అనేది గమనించవచ్చు. ఇక్కడ కూడా 10th హౌస్లో ఎప్పుడైతే చంద్రరాహులు కలిసి ఉన్నారో ఆయన ఎంత ఒక ఐడియలిస్టిక్ పర్సను, ఎన్ని ఆదర్శ భావాలు కలిగి తన జీవితంలోనే తను అనుకున్న ఆశయాలకు కట్టుబడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న వ్యక్తిగా మనం మహాత్మా గాంధీ గారిని చూడొచ్చు. అయితే ఆయన రాహు మహాదశ జరుగుతున్న కాలంలో స్వాతంత్రోద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొనడం అనేది జరిగింది. కొన్నిసార్లు జైలుకి వెళ్ళి రావడము, ఎన్నో ఒడిదుడుకుల్ని, కష్టాలని, మానసికమైన శారీరకమైన కష్టాలను కూడా ఎదుర్కొన్నారు ఇదే చంద్రరాహుల యొక్క యుతి వల్ల 10th. అయితే అది ఒక మంచి ఆశయం కోసము, 10 మంది అభివృద్ధి కోసము చేయడం అనేది జరిగింది. ఈ స్ట్రగుల్, పెయిన్ అనేది ఈ రాహు యొక్క యుతి చంద్రుడి వల్ల వస్తుంది. ఉప్పు సత్యాగ్రహం లాంటి యాజిటేషన్స్ కూడా ఆయన ఇనిషియేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అద్భుతమైనటువంటి పనులు చేసిన కూడా చంద్రరాహుల యుతి వల్లే 10th. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే సచిన్ టెండూల్కర్. సింహలగ్నము, చంద్ర రాహు 5వ ఇంట, కుజ గురు 6వ ఇంట, బుధ 8వ ఇంట్లో, రవి శుక్ర శని రాజ్యంలో, కేతు లాభంలో. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అనేది మనం గమనించాలి. చంద్రరాహుల యుతి 5th కానీ 7th కానీ, టు సమ్ ఎక్స్టెంట్ 12th హౌస్లో కానీ ఉండి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమాత్రం ఉన్నా లవ్ అఫైర్స్, అలాగే మ్యాలిఫిక్ శక్తి ఉంటే లవ్ అఫైర్ బ్రేకేజ్, తర్వాత అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అనేది ముఖ్యంగా మనం గమనించవచ్చు. చంద్రరాహుల యుతి 5th, 7th, 9th, 12th హౌసెస్తో రిలేషన్ ఉన్నట్టయితే చంద్రరాహులకి. ఈయన విషయంలో చూసుకున్నట్టయితే ఈయనకి 6th లార్డ్ 6th హౌస్లో కుజుడు, అంటే యోగకారకుడు 4th and 9th లార్డ్ అయిన కుజుడు 6th ఉచ్చపందు ఉండడము, అలాగే 6th లార్డ్ శని కెరియర్ హౌస్ అయిన 10th ఉండడము, దానివల్ల ఒక స్పోర్ట్స్కి సంబంధించిన రంగంలో చాలా ఒక యునిక్ పర్సనాలిటీగా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వడానికి బాగా ఉపయోగపడింది. కుజ యొక్క ప్లేస్మెంట్ 6th ఎగ్జాల్ట్ అయ్యి, అలాగే
శని యొక్క ప్లేస్మెంట్ 10th లో, అది కాకుండా 8th లార్డ్ అయిన గురువు 6th ఉండడం అనేది కూడా విపరీత రాజయోగంగా చెప్పచ్చు. అయితే ఇక చంద్ర రాహుల యుతి అనేది ఆయనకు ఒక అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా లవ్ మ్యారేజ్. తనకంటే 6 సంవత్సరాలు పెద్ద అయినటువంటి అంజలి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇది చంద్ర రాహుల్ యొక్క ఒక నెగిటివ్ ట్రేట్గా మనం చూడొచ్చు. కాబట్టి చాలా మటుకు కేసెస్లో చంద్ర రాహుల్ యుతి అనేది పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినట్టయితే అది ఎక్కువగా సైకలాజికల్ అండ్ మెంటల్ లెవెల్లోనే ఉంటుంది. అంటే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, మెంటల్ ఇష్యూస్ ఉండడము, ఇటువంటి కొన్ని నెగిటివ్ ట్రేట్స్ ఇస్తారు తప్ప మెటీరియలిస్టిక్గా చాలా మటుకు సక్సెస్సే ఇచ్చే కాంబినేషన్స్ ఎక్కువగా చూడొచ్చు చంద్ర రాహుల యుతి వల్ల. కాబట్టి ఈ విధంగా అనలైజ్ చేసి చంద్ర రాహుల్ కనుక కలిసి ఉన్నట్టయితే హారోస్కోప్లో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో అని మనకి ఐడియా తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది వీటిని స్టడీ చేయడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.